నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. కానాల గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ. నంద్యాల మున్సిపాలిటీకి మహార్దశ. జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజ్కుమారి కీలక ఆదేశాలు. నంద్యాల ఈవీఎం గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. నంద్యాల బుడగ జంగాల కాలనీలో కలుషిత ఆహార ఘటన. బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల కర్నూలు జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం. అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. నంద్యాల మండలం కానాల గ్రామంలోని హైస్కూల్ కొట్టాల వద్ద వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామ ప్రజలు, ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆలయంలోని ఆంజనేయ స్వామి వారికి మరియు నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోరుతూ నిర్వహించిన ఈ హోమాల్లో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వరారెడ్డి, వైస్ ఎంపీపీ రంగారావుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తుల రాకతో కానాల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నంద్యాల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజ్కుమారి గనియా స్పష్టం చేశారు. బుధవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర అధికారులతో కలిసి పట్టణ అభివృద్ధిపై సుదీర్ఘంగా సమీక్షించారు. పారిశుధ్యంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి 100% చెత్త సేకరణ, తడి చెత్తతో ఎరువుల తయారీ, పొడి చెత్త ద్వారా ఆదాయం, బయోమైనింగ్, పాత డంపింగ్ యార్డ్ల క్లియరెన్స్, పట్టణ ప్రవేశ ద్వారాల నుంచి అంతర్గత రోడ్ల వరకు పచ్చదనం పెంపు, విలీనమైన 6 గ్రామాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై పరిష్కారం. ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో నంద్యాలను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని హెచ్చరించారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు హౌస్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో నంద్యాల రూపురేఖలు మారుస్తామని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. సార్ మీ ద్వారా నంద్యాల అభివృద్ధి కావాలని బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీ తస్మై భవతి శతాయత్పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఉన్నతో శతమానం భవతి శతాయత్పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ అనేది జిల్లా కేంద్రం. మరింత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్న మున్సిపాలిటీ ఇది. రిసోర్సెస్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ రిసోర్సెస్ తో చక్కగా మన నంద్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి అంటే ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ఎవరైనా మున్సిపాలిటీకి వచ్చారు అంటే మున్సిపాలిటీ చాలా ఆహ్లాదకరంగా కనపడాలి అంటే మనం ఎక్కువగా శానిటేషన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేసిన గార్బేజ్ ని మనము తీసుకువెళ్ళి ప్రాపర్ గా ప్రాసెసింగ్ చేయడం, దాని ద్వారా మనం మాన్యూర్ తయారు చేసుకోవడం, అలాగే డ్రై వేస్ట్ నుంచి సర్క్యులర్ ఎకానమీ ప్రాసెస్ లో సంపద సృష్టించుకోవడం, ఉన్న డంప్ ఏదుందో వాటన్నింటినీ కూడా బయోమాన్యూరింగ్ చేయడం అన్నది ఫస్ట్ టాస్క్ గా తీసుకుని నంద్యాలని ఆహ్లాదకరంగా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అలాగే రెండవది వచ్చినప్పటికీ వాటిని కూడా ఇమీడియట్ గా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత బ్యూటిఫికేషన్ అన్నది చాలా అవసరం. నంద్యాల ఎంటర్ అయ్యే దగ్గర నుంచి లోపల అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్స్ కావచ్చు, లేదు అంటే మనకి ఎక్కడెక్కడ కాన్స్పిక్యూస్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని సుందరంగా తీర్చిదిద్దడం, చేస్తే స్వచ్ఛ సర్వేక్షణ్ లో ర్యాంకింగ్ లో కూడా నంద్యాల ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా దృష్టి పెట్టి, అలాగే నాలుగవది మనకి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే రిసోర్సెస్ ఉండాలి. రిసోర్సెస్ అంటే హౌస్ ట్యాక్స్ ప్రాపర్ గా కట్టాలి, ట్రేడ్ లైసెన్సెస్ ప్రాపర్ గా కట్టాలి, బిల్డింగ్ ప్లాన్స్ ఏమున్నాయో ప్రొసీజరల్ గా తీసుకోవాలి, వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వాటికి ప్రాపర్ గా ట్యాక్స్ కట్టాలి. అలాగే చాలా అంశాలపైన మున్సిపల్ వాటికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సర్వీసెస్ తీసుకున్నప్పుడు మనం పన్ను చెల్లించాలి. అక్కడ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఏంటున్నాయి అన్నది కూడా డీటెయిల్డ్ గా రివ్యూ చేసి ఆదాయం పెంపుకు కూడా మార్గాలు చూడడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఎప్పుడు ఆదాయం పెరుగుతుందో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవకాశం ఉంటుంది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా ఈరోజు నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు నందు భద్రపరిచిన ఈవీఎం గోడౌన్లను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డిఆర్డీఓ రామునాయక్ మరియు తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. గోడౌన్ల వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్లను, సీలింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు మరియు భద్రతా సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈవీఎం రక్షణ విషయంలో ఎటువంటి అప్రమత్తత లోపించకూడదని, నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వారి సమక్షంలోనే గోడౌన్ల తాళాలను, భద్రతా వ్యవస్థను కలెక్టర్ తనిఖీ చేయడం విశేషం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నంద్యాల పట్టణ శివార్లోని వైఎస్ఆర్ నగర్ బుడగజంగాల కాలనీలో చోటు చేసుకున్న విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల ఒక విందు భోజనం ఆరగించిన సుమారు 80 మంది బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్థానిక నాయకులు రమణ మరియు మాజీ కౌన్సిలర్లతో కలిసి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో కాలనీ అభివృద్ధికి టెండర్లు వేస్తే ప్రస్తుత పాలకులు కాంట్రాక్టర్లను బెదిరించి పనులు ఆపేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాలనీ ఏర్పాటుకు దివంగత వైఎస్ఆర్ శిల్పామోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని, కానీ నేడు అధికారులు కనీస మౌలిక సదుపాయాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్నా బాధితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడం ఆందోళనకరమని, వారికి మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, 38వ వార్డు ఇన్ఛార్జి టీవీ రమణ, మాజీ కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, వైసీపీ నాయకులు జయప్రకాష్ రెడ్డి, సోమశేఖర్, అంకాలయ్య, రామకృష్ణారెడ్డి, అన్వర్ బాషా, సాయి, కిరణ్ నాయక్, బాబు, చిరు, ప్రసాద్ రెడ్డి, గీతారాణి, సాయి, వెంకి, వెంకటస్వామి శెట్టి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ నగర్కి సంబంధించిన బుడగజంగాల కాలనీలో దాదాపు 80 మంది అస్వస్థతకి గురైనారని తెలిసి ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో శిల్పామోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ కూడా స్థలాలు కేటాయించి హౌసింగ్లు శాంక్షన్ చేసి ఈరోజు ఇళ్ళన్నీ కూడా శాంక్షన్ చేసి, మరి తర్వాత హయాంలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి దాదాపు 1 కోటి రూపాయల పనులు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఈ చుట్టుపక్కల కాలేజీలో అలా వస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉర్దూ జూనియర్ కాలేజ్, తర్వాత హాస్టళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. మరి నిన్న పెళ్ళికి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని భోజనం తీసుకొచ్చి తిన్న తర్వాత కొంతమంది అస్వస్థకు గురైనారు అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఏం ముట్టుకోలేదు అయినా సరే మేము కూడా అస్వస్థకు గురైనారని చెప్తున్నారు. మరి కారణం ఏంటనేది తేల్చాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. మరి దగ్గరగా 3 రోజులు అయింది, ఇంకా ఇప్పటికి కూడా 10 నుంచి 15 మంది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈరోజు తీవ్రంగా ఇబ్బందిమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా దీనికి కారణం ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మంత్రివర్యులు ఉన్నారు, కమిషనర్ గారు వచ్చినారు, అందరూ పర్యటించి వెళ్ళినారు. కానీ ఇక్కడి సమస్యని ఎప్పటిలోగా పరిష్కరిస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి బాధ్యతని విస్మరించకుండా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టితో అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు. మరి ఇచ్చిన తర్వాత శానిటేషన్ ఏ విధంగా తయారైందని అందరూ కూడా గమనిస్తున్నారు. పూర్తిగా శానిటేషన్ని గాలికి వదిలేసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా పట్టణంలో కాలువలు క్లీన్ చేసే పరిస్థితి కనపడటం లేదు, ఫాగింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు, ఎక్కడా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు, కాలువల్ని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడటం లేదు. ఎందుకంటే అటు కౌన్సిల్
ఏమైనా తీర్మానించి ఏమైనా పనులు చేయమని చెప్తే కూడా కనీసం పనులు జరిగే పరిస్థితి కూడా లేకుండా చేయడం జరిగింది. కాంట్రాక్టర్లను ఎవరిని కూడా పనులు మొదలు పెట్టకూడదు అని చెప్పేసి, ఎవరిని కూడా కాంట్రాక్టర్లు టెండర్లు వేయకూడదు అన్నట్టుగా ఆదేశాలు ఇవ్వడము, ఇంకా మరీ ముఖ్యంగా కొన్ని చోట్ల టెండర్లు ఓపెన్ చేసేసి వర్క్ స్టార్ట్ చేస్తుంటే కూడా బెదిరించి వాళ్ళని వర్క్ ముందుకు జరగనీయకుండా బిల్లులు కానీయకుండా చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో చూసాం. కొన్ని చోట్ల అయితే వర్కులు పూర్తయిన తర్వాత బిల్లులు కూడా చెల్లించకుండా ఈ రోజుకి కూడా మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినటువంటి వర్కులకి ఈనాటికి కూడా బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి తర్వాత వాళ్ళ హయాంలో వాళ్ళ టైంలో ఏదో 1-2 రోడ్లు వేస్తే దానికి మాత్రం బిల్లులు మొదటిగా తీసుకొని పాత కాంట్రాక్టర్లందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా మంత్రివర్యులు ఉంటే ఎన్నో కోట్ల రూపాయలు నంద్యాలకు తీసుకొస్తారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా అయినా సరే మేము చేసినటువంటి డెవలప్మెంట్ పనుల కంటే ఈరోజు మంత్రిగా ఉన్నారు, సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి సీనియర్ మంత్రిగా ఉండి ఎన్నో వేల కోట్లు నంద్యాలకు తీసుకొస్తారనే ఆశాభావంతో ప్రజలు ఉంటే ఒక్కటంటే ఒక్క పని కూడా ఈరోజు 2 సంవత్సరాలలో చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడడం లేదు. మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న కూడా ఇక్కడికి రావాలంటే కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం నాయకులు ఉన్నారంటే ప్రభుత్వం ఏ రకంగా పరిపాలిస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తాను. వార్డు నందు వైఎస్ఆర్ నగరు బుడదంగల్ కాలనీ నందు పెళ్లి భోజనాలు తిని అస్వస్థ గురైనారని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 78 మంది. కాబట్టి ఆ విషయాన్ని నేను మా ఎమ్మెల్యే గారి అంటే మా ఎమ్మెల్యే గారికి విషయం చెప్పడంతో నాకు ఫోన్ చేసి విషయం అనుకున్నాడు ఆయన. నేను ఎమ్మెల్యే చెప్పడం ఆయనకు వెంటనే రావడం జరిగింది. ఇక్కడ విషయాలన్నీ చూడడం, అన్ని విషయాలు చూసి ఇక్కడ పరిస్థితులు బాగాలేవని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా మన టైంలో మాత్రం మా టైంలో ₹1 పెట్టి రోడ్డు వేసినారు సిమెంట్ రోడ్డు. వాళ్ళు వచ్చి 2 ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి. మా వార్డు దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు వార్డు ప్రజలంతా. కాబట్టి రోడ్డు డ్రైన్స్ వేసి వీలైనంత వరకు డ్రైన్స్ వేస్తే డ్రైన్స్ వాటర్ పోవడానికి కాటన్ క్లియర్ అయితే మనకు అన్ని విధాలుగా దోమలు పోవడానికి రోజు స్ప్రేయింగ్ కొట్టాలి. స్ప్రేయింగ్ చేస్తూ పొగ కొడుతూ చేస్తూ ఉంటేనే అసలు బాగా క్లియర్ అవుతుంది. కాబట్టి రైతు శానిటేషన్ వర్క్ కూడా బాగా చేసి అన్ని విధాలుగా బాగా ముందుకు నడవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే తిరుపతి నుండి హైదరాబాద్కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల సమీపంలోని చాబోలు హైవే వద్దకు రాగానే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. బస్సు కుడివైపు ఉన్న ముందరి టైర్ అకస్మాత్తుగా పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వేగంగా డివైడర్ను ఢీకొని అక్కడి నుండి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎదురుగా ఏ వాహనం రాకపోవడం, బస్సులో ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించకపోవడంతో పెను విషాదం తప్పింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ సిఐ చాన్ బాషా మరియు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మిగిలిన ప్రయాణికులను ఆర్టీసీ బస్సులో వారి గమ్యస్థానాలకు చేర్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. వాహనదారులు, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు బస్సుల కండిషన్ను నిరంతరం పర్యవేక్షించాలని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా సూచించారు. ప్రధానంగా ఫ్రంట్ టైర్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకున్న తర్వాతే ప్రయాణాలు సాగించాలని ఆయన హెచ్చరించారు.
ఈరోజు ఉదయం 3 గంటలకు చాబోలు మిట్ట మీద తిరుపతి నుంచి వస్తున్న మార్నింగ్ స్టార్ బస్సు హైదరాబాద్ పోతుండ 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడు టైర్ ముందర టైరు రైట్ టైరు బరెస్ట్ అయిపోయి డివైడర్కు తగులుకొని ఈ పక్క రోడ్డుకు ఆపోజిట్ రోడ్డుకు క్రాస్ చేసుకొని పొలంలో వచ్చి నిలబడిపోయింది. ఎవరికి కూడా పెద్ద దెబ్బలు తగలేదు దేవుని దయ వల్ల. డ్రైవర్ కూడా చాకచక్యంగా కంట్రోల్ చేసి బండిని పొలంలో ఆపాడు. రోడ్డు క్రాస్ చేసే కూడా ఎటువంటి ఆపోజిట్లో వెహికల్స్ రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తగ్గింది, తప్పుకొని పోయింది. కాబట్టి దయచేసి బండి డ్రైవరు చాకచక్యంగా నడిపినాడు కాబట్టి నేను చాలా డ్రైవర్ కూడా నేను చెప్తున్నాను, చాలా యాక్టివ్గా అతను కూడా బండి కంట్రోల్ చేసి ఆపుకున్నాడు. పెద్ద ఇంజురీ కాలేదు. ఇద్దరికి ముసలోళ్ళు పెద్ద వయసు గర్వాలు ఇద్దరు ఉంటే వాళ్ళకు కొద్దిగా నడుము కాడ పట్టుకుని స్లీపర్ బస్సు కాబట్టి జరిపించిన దానికి వాళ్ళకు కొద్దిగా అనీజీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ యాక్టివ్ బాగా రిలాక్స్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు హైదరాబాద్కి. మిగతా ప్రయాణికులు కూడా బస్సు ఓనరు బస్సు డ్రైవరు కలుసుకొని ఆర్టీసీ బస్సులో ఎక్కించి వాళ్ళకు వాళ్ళ సామాన్లందరినీ పికప్ చేసుకొని పంపించేశారు. బస్సు యజమానులు కూడా తొందరగా స్పందించేసి క్లీనరు వీళ్ళంతా అందరినీ దింపేసినారు. మేము ఎస్పీ సార్ గారు ఇమ్యూనిటీ జరిగితేనే మా ఎస్బీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సారు, మా ఏఎస్పీ మేడం జాన్పాల్ మేడం గారు ఇమ్యూనిటీ వెళ్ళి క్షతగతులకు సహాయ సహకారం అందించమంటే మా తాలూకా సి ఈశ్వరయ్య గారు, ఆర్ఐ బాబురావు గారు వచ్చి మా పోలీస్ వెహికల్లో ప్రయాణికులందరినీ ఎక్కించుకొని బస్టాండ్లో మా జిల్లా ఎస్పీ సారు సునీల్ సార్ చెప్పినట్టు వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సు ఎక్కించి పంపించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లకి బస్సు ఎక్కేసి వెళ్ళిపోయారు. బస్సు కూడా పరిస్థితి కొద్దిగా మొత్తం డ్యామేజ్ అయిపోయిన ముందర డ్రైవరు చెక్ చేశాను. డ్రైవర్ చెక్ చేస్తే ఏం ఆల్కహాల్ సేవించలేదు. బండి అయితే అతను లాక్ 80లో ఉందని చూపించాడు. నేను కూడా ఎంఈ ఇన్స్పెక్టర్ సార్కి మా ఏఎస్పీ చెప్పినట్టు మొత్తం చెకప్ చేపిస్తాను, బండి కండిషన్ ఎట్లుందని చెప్పేసి. నా పేరు ఈరారెడ్డి ఉంది. మేము తిరుపతి నుంచి హైదరాబాద్ పోతున్నాము. ముంగట టైర్ బెస్ట్ అయింది, రైట్ సైడ్ది బెస్ట్ ఆగి గుంతలో వచ్చింది. మళ్ళీ నంద్యాల పోలీసులు వచ్చింది, అన్నీ హెల్ప్ చేశారు. అన్ని కస్టమర్కి పోయి ఆర్టీసీ బస్సుకి తీసుకొని పోయి ఆర్టీసీ బస్సుకి ఎక్కించినాము. అన్నీ సేఫ్టీ ఉన్నారు. ప్యాసింజర్కి ఎవరికి దెబ్బ తగలేదు, నాకు ఏం కాలేదు. నంద్యాల పోలీసులు వచ్చి సాయం చేశారు. డాక్టర్ సుధాకర్ గాయపడిన యువకుడికి, ఆ యువకుడి కుటుంబ సభ్యులకు నేనున్నా అంటూ ధైర్యం చెప్పారు. విరిగిపోయిన ఎముకలను ఆ యువకుడి ముఖాకృతికి తగ్గట్టు అమర్చి ముక్కలైన ముఖదవడ ఎముకలను ఒక్కొక్కటిగా జోడించి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. అసాధ్యం అనుకున్న దాన్ని డాక్టర్ సుధాకర్ సాధ్యమే అని మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించారు. అందుకే ఇప్పటికీ నంద్యాల డాక్టర్ సుధాకర్ డెంటల్ వరల్డ్ అంటే ఒక నమ్మకం. అదే నమ్మకం ఇప్పుడు దంత వైద్యం, దంత చికిత్స విభాగంలో జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో నంద్యాల పేరును నిలబెట్టింది. ఇలాంటి మరెన్నో అవార్డులు దక్కించుకోవాలని కోరుకుందాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కానాల గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ. నంద్యాల మున్సిపాలిటీకి మహార్దశ. జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజ్కుమారి కీలక ఆదేశాలు. నంద్యాల ఈవీఎం గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. నంద్యాల బుడగ జంగాల కాలనీలో కలుషిత ఆహార ఘటన. బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల కర్నూలు జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం. అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.